ఇచ్చిందని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లే. దీన్ని ముఖ్యంగా నారా లోకేష్ గారు చేపట్టి ఏదో విధంగా మనం మొత్తం ఎడ్యుకేషన్ దాన్ని ప్రక్షాళన చేయాలి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే ఒక దిక్సూచిగా తయారు చేయాలని ఒక సదుద్దేశంతో ఆయన ఈ పోర్ట్ఫోలియోని టేకప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా మనం రేపు భావితరాలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అందించాలా, మంచి పౌరులు తీర్చిదిద్దాలని చెప్పే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ముందుకు అడుగుతూ ఉంది. వరద బాధితులని ఆదుకోవడం 6 నిమిషాల వీడియో ఇంట్లో కూర్చోబోతున్నారు. 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా ఆలోచించలే ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు పెరుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోట్లే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు. ఆయన 70 పై చేరుకు వయసులో కూడా రేయింబగళ్ళు కష్టపడుతూ బాధ్యులతో పాటు ఉంటూ, ఎందుకంటే బాధ దగ్గర ఉంటే కానీ తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో యావత్ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి మొత్తం రాష్ట్రం యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ విజయవాడ గుంటూరులో మొత్తం కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇవాళ తొందరగా రికవరీ అవుతుంది, తొందరగా చేయగలుగుతున్నాం అంటే కేవలం ఆయన ఉండబట్టే. అక్కడ ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాబు గారిని మించిన వేరే ఎవరు ఉండరు. మనం చూసాం ఇంతకుముందు హుదూద్ తుఫాను కానీ, అంతకుముందు ఈస్ట్ గోదావరి తుఫాన్లు కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన విధానం కానీ ఇవాళ యావత్ భారతదేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రోజు ఆయన ఉండబట్టే తొందరగా రికవరీ జరుగుతుంది. క్రీడా సంస్కృతి శాఖ మంత్రిగా రోజా పైన గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మీది ఆమె జైలు పంపించే అవకాశాలు ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగానే ఒక్కొక్కరు ఈరోజు నంది కాంపిటీషన్ అరెస్ట్ చేశారు. రోజా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3,500 రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కొని 350 రూపాయలు బ్యాట్ సరఫరా చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి? అది బ్యాట్ ఆడకముందే ఇరిగిపోతున్నాయి. 3,500 రూపాయలు ఒక బ్యాట్, 3,500 6,500 మొత్తం కూడా స్కామ్, మొత్తం దోచుకున్నారు. బ్యాట్లని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికే ఆడుదామంతా అనే ప్రోగ్రాం పెట్టినారు. కానీ క్రీడల్ని ప్రోత్సహించామనే ఉద్దేశం ఎక్కడా. ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి. సరే, నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పండి 5 సంవత్సరాల్లో. ఏది దేనికి కూడా ఫలితాలు ఏముండవు. డబ్బులు మటుకు ఉదాహరణ ఖర్చు పెట్టడం, తినేయడం తప్పితే ఇంకేముండదు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఆమె చేసిన స్కాములు కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, లంచాలు కానీ అన్ని కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎన్నికలకు ముందు నుంచి ఈ విషయం చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు, తినాల్సిందే. ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసి కూడా గర్వంగా చెప్పగలం. అలాగే డిగ్రీ కాలేజీలో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్ కి కానీ, పిల్లలకి ఏదైనా జాబ్ మేళాలను నిర్వహించడానికి కానీ. సో టెక్నికల్ గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే పుత్తూరు కోర్టులో రోడ్డు లేక బతుకులుగా ఉంటే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా, నన్ను ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు. అందరూ మనవాళ్ళే అనుకున్నాను కాబట్టి అన్నీ చేయగలిగాను. సో మన ఎలక్షన్ అనేది ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు
ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని నేను భూమికి చేసిన ఈ బిల్డింగ్ లో ఒకసారి అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది 100% చేసి ఇస్తానని కూడా ఈ సభ్యత్వాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి